కొలస్సీలకు రాసిన పత్రికలోంచి ఈరోజు మన దైవ ధ్యానంగా కొన్ని మాటలు మనము చదువుకొని ధ్యానం చేస్తూ ముందుకెళ్దాం. కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ వచనము 6, 7 వచనాలు చదువుకుందాం. నేను శరీర విషయములో దూరముగా ఉన్నను, ఆత్మ విషయములో మీతో కూడా ఉండి మీ యోగ్యమైన ప్రవర్తనను క్రీస్తు నందలి మీ స్థిరమైన విశ్వాసమును చూచి ఆనందించుచున్నాను. కావున మీరు ప్రభువైన క్రీస్తు యేసును అంగీకరించిన విధముగా ఆయన యందు వేరు పారిన వారై ఇంటి వలె కట్టబడుచు మీరు నేర్చుకున్న ప్రకారముగా విశ్వాసమందు స్థిరపరచబడుచు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట యందు విస్తరించుచు ఆయన యందుండి నడుచుకొనుడి. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. దేవుని సన్నిధికి ఎందుకు వస్తాం మనం? చాలామంది యేసు ప్రభు వారిని అంగీకరిస్తారు. ఆయనే రక్షకుడు, ఆయనే సొంత రక్షకునిగా అంగీకరిస్తారు. బాప్తీసం తీసుకుంటారు, మందిరానికి వెళ్తారు. కానీ చాలామంది అంటే మందిరానికి వెళ్ళని వారు చాలామంది మందిరానికి వెళ్ళరు. చాలామంది మందిరానికి వెళ్ళేవారు చాలామంది మందిరానికి వెళ్తారు. ఎందుకు మందిరానికి వెళ్తారు? నెంబర్ 1 పాయింట్, నేర్చుకోవటానికి వెళ్తారు. ఎందుకు నేర్చుకోవాలి? నీకు విశ్వాసం ఉంది, నువ్వు విశ్వాసం కలిగి ఉండు, నీ విశ్వాసం కలిగి ఉండని నేను పదే పదే బోధించాలా? నీకు భక్తి ఉంది, నువ్వు భక్తిగా జీవించాలని పదే పదే నేను చెప్పాలా? నీవు కలిగి ఉన్న భక్తి, నీవు కలిగి ఉన్న విశ్వాసం అనేది అది నీకు చెందింది. నీవు కలిగి ఉన్న భక్తి, నీవు కలిగి ఉన్న విశ్వాసము అది నీకు చెందింది, అది నీ అంతరంగమునకు చెందింది. కనుక దానికి పదే పదే నేను చెప్పలేను. మరి ఎందుకు దేవుని మందిరానికి రావాలి? ఒకటి, నేర్చుకోవటానికి రావాలి. ఏమి నేర్చుకోవటానికి రావాలి? విశ్వాసం అనేది మనం కలిగి ఉంటాం. విశ్వాసము ఎలా పెంపొందించుకోవాలి, విశ్వాసములో ఎలా బలపడాలి, విశ్వాసములో ఇంకెలా వర్ధిల్లాలని మనకు తెలియాలంటే దేవుని మందిరానికి రావాలి. మనం భక్తి కలిగి మనం జీవిస్తాం, కానీ భక్తి మర్యాదలు ఉంటవి. ఇటలీ పటాలమైన పటాలములో కొర్నేలైన భక్తి ఉంది, భక్తి మర్యాదలు కూడా ఉన్నాయి ఆయనకి. భక్తి కలిగి ఉండటం గొప్పతనం, భక్తి మర్యాదలు కలిగి ఉండటం అంతకంటే గొప్పతనం. దేవుని మందిరానికి వచ్చేది అదే. మనం వర్ధిల్లటానికి, నేర్చుకోవటానికి మనం దేవుని మందిరానికి వస్తున్నాం. కనుక దేవుని మందిరానికి వచ్చిన మన జీవితాలు ఎలా ఉండాలంటే, ఏది చదువుతామో, ఏది వింటామో అలాగనే మన జీవితాలు ఉండాలి. దేవుని వాక్యం ఎలా వింటున్నామో మన జీవితాలు కూడా అలాగనే ఉండాలి. మన జీవితాలు అలాగనే ఉండాలి. మన ముఖ కవికలు, మన స్వరూపము, మన ముఖము, మన యొక్క కౌలికలు మన తండ్రి వలె ఉండొచ్చు, మనం పర్వాలేదు. మన తల్లి వలె ఉండొచ్చు, మన తమ్ముడు మన తల్లి వలె ఉండొచ్చు, పర్వాలేదు. మన అక్క మన నాన్న వలె ఉండొచ్చు, మన చెల్లి మన ఇంకొకరి వలె ఉండొచ్చు. కానీ వాక్యం ఎద్దకు వచ్చినప్పుడు ఎవరి వలె మనం ఉండనవసరం లేదు. ఇది ఆత్మకు సంబంధించింది. పరసంబంధమైన వారికి పరలోక రాజ్య సంబంధమైన విషయాలు అర్థమైతాయి. భూ సంబంధమైన వారికి పరసంబంధమైన విషయాలు అర్థం కావు. అందుకనే ప్రభు అంటాడు కదా, ఆత్మానుసారంగా నడువుడి. అది దేవుని మందిరానికి వచ్చి నేర్చుకునేది. మనకు వివరంగా కొంత విషయాన్ని మనకు అర్థమైంది. ఇక్కడ అంటాడు ఒక మాట, కొలస్సీలకు రాసిన పత్రికలోని 2వ అధ్యాయము 5వ వచనములు అంటాడు కదా, దేవుడు మన క్రమమైన ప్రవర్తన చూస్తున్నాడు.
ఆమేన్. దేవునికి స్తోత్రం. దేవుడు మన క్రమమైన ప్రవర్తన చూస్తున్నాడు, ఒకటి. రెండవది, ఆయన మీద మన స్థిర విశ్వాసాన్ని చూస్తున్నాడు. ఆయన మీద మన స్థిర విశ్వాసమును చూస్తూ ఉన్నాడు ప్రియులారా. ఒకటి, మన క్రమమైన ప్రవర్తన. రెండవది, ఆయన మీద మన స్థిర విశ్వాసము. ఎందుకు? ఇదివరకు మనకు స్థిరమైన విశ్వాసం లేదా? మనం స్థిరంగా లేమా? మన మాట స్థిరంగా లేదా? మన మాటకు స్థిరత్వం లేదా? మన నడకకు స్థిరత్వం లేదా? మన జీవితానికి స్థిరత్వం లేదా? ఎందుకు స్థిరమైన విశ్వాసం మనకు కావాలి? విశ్వాసములో కూడా స్థిరమైన విశ్వాసం ఉంటుందా ఏంటి అని మనం ఆలోచిస్తే ఒక మాట మీకు చెబుతాను ప్రియులారా. అది ఏంటంటే, ఏ క్రైస్తవుడిలోనికైనా స్థిరమైన విశ్వాసం అనేది లేకపోతే వారు అబద్ధమైన, మోసకరమైన, కల్పించిన కల్పనా కథలమైన సాతాను బోధల వైపు తిరిగే కాలము వచ్చింది. నీ పిల్లలకు సరైన బోధ నేర్పించకపోతే వారు త్వరగా పడిపోయే అవకాశం ఉంటుంది. దేవుడు నాకిచ్చిన ఈ సంఘానికి సరైన స్థితిలో వారికి నేర్పించకపోతే వారు పడిపోయే అవకాశం ఉంటుంది. వారు చివరికి తిరిగి స్వస్థత లేవాటుగా అంటాడు, ఇలా ఆరాధన చేయకూడదుగా అంటాడు, ఇది కరెక్ట్ కాదుగా, ఇదే కరెక్ట్గా అంటే మనకంటే, అంటే నీ సేవకుని కంటే మరొకరు ఎవరో నూరి భాగానికి పోశారు. నీకు నచ్చి మెచ్చే మాటలు జర్నల్గా మాట్లాడి నీకు లైవ్లో చూపించి నిన్ను నమ్మించి వెళ్ళిపోయారు వాళ్ళు. కనుక సంఘానికి, సంఘ కాపరి కాపరి యొక్క బాధ్యత ఏంటంటే, మీకు క్రీస్తు మీద స్థిరమైన విశ్వాసం కలిగేటట్టుగా నేను మీకు బోధించాలి. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. క్రీస్తు మీదనే, నా మీద కాదు, క్రీస్తు మీదనే. క్రీస్తు మీద స్థిరమైన విశ్వాసం ఎందుకు కలిగి ఉండాలంటే, మోసకరమైన బోధలకు, సైతాను పన్నే కుతంత్రాలన్నిటికీ ఎదురు నిలవగలిగే సామర్థ్యం మీకు కలగాలి. దేవునికి స్తోత్రం. వింటున్నారండి నా మాట మీరు? దేవుని సన్నిధిలో మీరు నేర్చుకునేటప్పుడు అందరూ చప్పట్లు కొడితే నీవు కూడా కొట్టాలి. అందరూ నోరు తెలిసి పాడుతుంటే నువ్వు కూడా పాడాలి. వాయిద్యం కొట్టే అవకాశం వస్తే నువ్వు కొట్టాలి. అందరూ పరిచర్య చేస్తే నువ్వు పరిచర్య చేయాలి. ఒక మాట చెబుతాను వినండి. నాకు ప్రార్థన చేయండి పాస్టర్ గారు, నాకు ప్రార్థన చేయండి అంటారు. మొదటి శతాబ్దంలో ఒకవేళ పేతురు గారి కాలంలో మనం ఆలోచిస్తే, పేతురు గారు చెరసాల్లో ఉన్నప్పుడు ఎవరు ప్రార్థన చేశారా అంటే సంఘం ప్రార్థన చేసింది. సంఘము ఒక దగ్గర చేరి ప్రార్థన చేసింది. ఒక మాట చెప్తాను వినండి. పేతురు ఎవరు? దైవజనుడు, సేవకుడు, అయ్యగారు. సేవకుడు ఏడున్నాడు? చెరసాల్లో ఉన్నాడు. అయితే చెరసాల్లో ఉన్న సేవకుడు చెరసాల్లోనే ఉండాలా? కాదు, బయటికి రావాలి. సేవకుడు బయటికి రావాలి అంటే సంఘం ఏం చేయాలన్నది సంఘానికి తెలిసే ఉన్నది. ఆ సంఘం ఏం చేశారంటే ప్రార్థన చేశారు. ప్రార్థన చేయాలంటే సంఘానికి మొదటగా ఏం కావాలంటే ఐక్యత కావాలి. మొదటిగా ఐక్యత కావాలి, తర్వాత స్థిరత్వము. మొదటి ఐక్యత కావాలి అంటే యూనిటీ అంటారు. యూనిటీ ఈజ్ స్ట్రెంగ్త్. అంతే కదండి. ఒక పుల్లను ఈజీగా విరవచ్చు, 2 పుల్లలు ఈజీగా విరవచ్చు, 5, 3, 4, 5 పుల్లలు విరవగలుగుతావా? అంటే పేతురు సేవకుడు చెరసాల్లో ఉన్నప్పుడు సంఘం ఏం చేయాలంటే మొదటిగా యునైటెడ్గా ఉండాలి. USA లేకపోతే UK, అమెరికా దేశంలో యునైటెడ్ కింగ్డమ్స్ అంటారు. కింగ్డమ్ అంటే కొన్ని ప్రాముఖ్యమైన, బాగా వర్ధిల్లిన, అభివృద్ధి అయిన, ఐక్యతతో ఉన్న, పిలిస్తే పలికాయి, మందలిస్తే చక్కగా దగ్గరకు వచ్చాయి, ఒక ప్రత్యేకమైన దేశాలన్నీ ఒకటిగా ఉంటాయి. దాన్ని ఏమంటాడు? యునైటెడ్ కింగ్డమ్. యునైటెడ్ అంటే ఐక్యత, ఐక్యరాజ్య సమితి. సంఘములో ఐక్యత ఉన్నప్పుడు ఆ తర్వాత వారిలో ఒక విశ్వాసం కలిగిద్ది, ఆ తర్వాత వారిలో ఒక ఆలోచన కలిగిద్ది. అప్పుడు వీరు కూడుకోవటానికి ఒక ఇల్లు దొరికిద్ది, ఆ తర్వాత కూడుకుంటారు, ఆ తర్వాత చివరికి ప్రార్థన చేస్తారు. మొదటిగా ఏం కావాలి? ఐక్యత కావాలి. సంఘానికి ఐక్యత లేకపోతే సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరూ నామకార్థంగా చేస్తాంలే పాస్టర్ గారు అంటారు, కానీ చేస్తారో లేదో తెలియదు, ఈ పాస్టర్ గారికి జబ్బు పోదు. అది ఏ జబ్బు అయినా సరే, అది శారీరకంగా అయినా, ఆత్మీయంగా అయినా, అది మెంటల్గా అయినా సరే. ఒక కార్యం జరిగించబడాలని దాని వెనక ఒక ప్రార్థన, అది సంఘమై ఉండాలి.
అంటే పేతురు గారి కాలంలో ఆ మొదటి శతాబ్దంలో ఆలోచిస్తే సంఘమే ప్రార్థన చేసింది సేవకుని కోసం. ఆమేన్, దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే సంఘానికి ఏమి ఉండాలంటే యూనిటీ, అంటే ఒకరినొకరు అది ఫోన్ కాల్స్ ద్వారా కానీ ఇంటింటికి వెళ్ళి చెప్పుకోవటం కానీ ఏదో ఒక రకంగా ఉండాలి ప్రియులారా. అయితే మరొక మాట చెబుతున్నాను, మీకు సామర్థ్యం ఉండాలి. మీకు సామర్థ్యం లేకపోతే సాతాను మిమ్మల్ని పడగొట్టిద్ది, సాతాను మిమ్మల్ని దొర్లించిద్ది. ఖచ్చితంగా వాడు పనిచేసేది సంఘం మీదనే. మనం ఏమనుకుంటామంటే చక్కగా మందిరం చక్కగా ఉంది, వెళితే చక్కగా అంత చక్కగా ఉందని మనం అనుకుంటాం. ఇక నేను చెప్పేది ఏంది, ఫ్యాన్ ఉంది అంతా ఉంది అనుకుంటాం మనం. ప్రభు అన్నాడు, నేను నిజమైన ద్రాక్షవల్లిని అన్నాడు. ఒట్టొట్టి ద్రాక్ష కాదు, నేను నిజమైన ద్రాక్షవల్లిని. అర్థమైందండి? మీరు నాతో అంటు కట్టబడి ఉండాలి. ఆమేన్, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎవరితోనండి? దేవునితో అంటు కట్టబడి ఉండాలి. అప్పుడు మీరు బహుగా ఫలిస్తారు. దేవుని స్తోత్రం. నేను గొర్రెలకు మంచి కాపరిని, నా గొర్రెలను ఎవరు అపహరింపలేరు అన్నాడు. దేవునికి స్తోత్రం. ఆయన గొర్రె అయ్యి నువ్వు ఉండాలి, ఆయన గొర్రె అయ్యి ఉండాలి. క్రీస్తు మీద స్థిర విశ్వాసము, మోసకరమైన బోధలకు, సైతాను పన్ని కుతంత్రాలన్నిటికీ ఎదురు నిలవగలిగే సామర్థ్యాన్ని ఇచ్చేదే ఈ విశ్వాసం. ఇదే స్థిరమైన విశ్వాసం. దేవునికి స్తోత్రం. ఈ బోధ మీద కట్టబడాలి మీ జీవితము. మీకు చూపిస్తాను కొన్ని మాటలు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 174 పేజీ నంబరు 22వ వచనం చివరి మాట. ఆయనలో మీరు కూడా ఆత్మ మూలముగా దేవునికి నివాస స్థలమై ఉండుటకు కట్టబడుచున్నారు. ఆయనలో మీరు కూడా ఆత్మ మూలముగా దేవునికి నివాసమై ఉన్నారు. ఆయనలో మీరు కూడా ఆత్మ మూలముగా ఆయన ఆత్మ మన ఆత్మ ఏకమై ఉంది కనుక మనము దేవునికి నివాసమై ఉన్నాము. మరి నివాసమై ఉండాలంటే కట్టబడాలి. ఒక రాయిలో పట్టు కానీ, ఒక రాయిలో గట్టితనం కానీ లేకపోతే అది ఏమైపోయింది? అది నిలవలేదు, అది బలంగా ఉండలేదు, ఆ ఇల్లు నిలవలేదు. ఒక ఇటుకలో పట్టు లేకపోయినా, గట్టితనం లేకపోయినా అది నిలవదు, ఆ గోడవ కూడా నిలవలేదు. ప్రియులారా, విశ్వాసం అనే స్థిరమైన విశ్వాసము అనే క్రైస్తవుని జీవితంలో లేకపోతే వారిలో పట్టుండదు, వారిలో పట్టుదల ఉండదు, బలంగా ఉండలేరు. ప్రియులారా, మనం ఏమై ఉన్నాము అంటే, మరి మనకు ఆలోచన రావచ్చు, మరి మందిరాల్లోనే దేవుడు లేడా? ఉన్నవి, నివాస స్థలములు మందిరాల్లో చాలా ఉన్నవి, ఆరాధన చేసుకునే స్థలములు. కానీ ప్రభు ప్రత్యేకంగా అంటున్నాడు కదా, మీలో నివసిస్తాను కనుక యు షుడ్ బి కన్స్ట్రక్ట్, మీరు కట్టబడుతూనే ఉండాలి క్రీస్తులోని. ఆమేన్, దేవునికి స్తోత్రం. మరొక మాట, పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 4 నుంచి 5 వరకు. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 4 నుంచి 5వ వచనం. మనుషుల చేత విసర్జింపబడినను దేవుని దృష్టికి ఏర్పరచబడినదియు అమూల్యమును సజీవమునైన రాయియగు ప్రభువునొద్దకు వచ్చిన వారై యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములగు ఆత్మ సంబంధమైన బలులను అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు మీరును సజీవమైన రాళ్ల వలె ఉండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. మనుషుల చేత విసర్జింపబడినను దేవుని దృష్టికి ఏర్పరచబడినదియు అమూల్యమును సజీవమునైన రాయగు ప్రభువునొద్దకు వచ్చిన వారై. మన జీవితాలు విసర్జించబడిన జీవితాలు. మన జీవితాలు ఎటువంటివంటే మనుషుల చేత విసర్జించబడి త్రోయబడిన జీవితాలు ఇవి. కానీ దేవుని చేత ఏర్పరచబడిన వాళ్ళం మనము దేవుని చేత ఏర్పరచబడిన వాళ్ళం మనము.
నీవు రక్షించబడి నువ్వు ఎక్కడెక్కడో తిరిగినా కానీ మరలా ప్రభు ఒక లెక్కలోకి నిన్ను తీసుకొస్తాడు ప్రియులారా. మనుషులు ఎంత ఈజీగా చెప్తారో తెలుసా? ఏ మనుషులు వాళ్ళు అలా అన్నారు ఇలా చెప్పారండి, అయినా ప్రతిదానికి కౌంట్ ఉంటుందిగా, నాకు కూడా కౌంట్ ఉంటుందిగా. కౌంట్ ఉంటుందని ఎంత ఈజీగా చెబుతున్నారండి. క్రైస్తవుడైతే భక్తితో భయంతో చెబుతాడు. లోకములో మనుషులు వాళ్ళ ఇష్టానుసారంగా చెబుతారు అవసరమైతే ప్రియులారా. ఏంటి కౌంట్ అంటేనే భయం. కౌంట్ అని ఈజీగా చెప్పిన ఆమె ఎగ్జామ్ రాస్తే వారు పేపర్లో దిద్దుతున్నప్పుడు ఆమెనే ముందు పెడితే కౌంట్ ఉంటుందిగా, ఆగరాదని అంత సింపుల్గా చెప్పగలిగిద్దండి. ఒక పక్కన పేపర్లు దిద్దుతున్నప్పుడు ఎంత భయం కలుగుతూ ఉంటుందండి. ఎన్ని మార్కులు వస్తాయో, పాస్ అవుతానో ఫెయిల్ అవుతానో, ఈ ఆడపిల్లల ముందు నా జీవితం ఎలా ఉంటుందో, భవిష్యత్తు ఎలా ఉంటుందో. కొన్ని ఎగ్జామ్స్ పిల్లలందరిని దగ్గరికి పిలిచి ఉపాధ్యాయుడు అక్కడే దిద్దుతూ ఉంటాడు పేపర్. ప్రియులారా, మనం ఎటువంటి వారం అంటే ఏర్పరచబడిన వారం. మనము ఏర్పరచబడిన వంశమై మనం ఉన్నాం ప్రియులారా. ఇదివరకు మనం వాగ్దానం లేని వాళ్ళం, ఇదివరకు మనము దేవుడు లేని వాళ్ళం ప్రియులారా, ఇదివరకు మనం పరలోకం లేని వాళ్ళం ప్రియులారా, ఇదివరకు వాగ్దానం లేని జీవితాలు జీవించాం, పరజనంలోమై ఉన్నాం మనము. ఇప్పుడు దేవుని చేత ఏర్పరచబడిన వంశమై ఉన్నాం మనం. ఆమేన్, హల్లెలూయా. ఒక మాట అంటాడు, దేవుని దృష్టికి ఏర్పరచబడినది అమూల్యమును సజీవమునైన రాయగు ప్రభువునొద్దకు వచ్చిన వారు అమూల్యమైనది. ప్రకటన గ్రంథంలో ఉంటుంది, అమూల్యమైనది సూర్యకాంతము మలినము అని రాయబడి ఉంటుంది ప్రియులారా. అది భయంకరమైనది, శక్తి కలిగిన రాయి, అదే యేసుక్రీస్తు ప్రియులారా. అయితే మన్ను కూడా ప్రభు రాయితో పోలుస్తూ ఉన్నాడు. ఈ రాయి ఒక రోజున తృణీకరించబడేది, త్రోసివేయబడేది, నిజమే. కానీ నువ్వు ఎక్కడికి వచ్చావంటే క్రీస్తు అనే బండ మీదకి వచ్చావు. నీవు కట్టబడటానికి వచ్చావు. నీవు కట్టబడుతూనే ఉండాలి అంటే నీ ముఖం చక్కగా లేదనుకో, వెంటనే మేస్త్రి ఏం చేస్తారంటే నీ ముఖాన్ని చెక్కుతాడు ఆయన. అబ్బాయి ఇప్పుడు వద్దులేండి మేస్త్రి గారు, తర్వాత చెక్కనంటే ఊకుంటాడండి. గట్టిగా చెక్కుతాడు, అవసరమైతే ఐరన్ తీసుకుంటాడు, నిన్ను సరిచేస్తాడు, నిన్ను గట్టిగా కూర్చోబెడతారు, నీకు తూకం వేస్తాడు, నీకు దారం పడతాడు. నువ్వు సరిగ్గా ఉంటేనే, నువ్వు ఏ రాయి అంటే ఆయన తలకు మూలరాయి అయితే ఆ తర్వాత వరుసలో నీ ఉంటేనే కట్టబడుతుంది. అదే సంఘం, దట్ ఈస్ చర్చ్. గమనించండి, పాపమును గురించి ఆలోచిస్తే దావీదు తెలుసుకున్నాడు, నేను పాపిని అన్నాడు. తినవద్దన్న పండు తిన్నాడు, ఆయన పేరే ఆదాము కంటే పరుగు తీసింది హవ్వ జీవితం ఏమేం తెలుసా? ఈయనన్నాడు, ఎవరు ఈ సాతాన్ అన్నాడు, ఏమన్నాడు తెలుసా? మీరు ఈ పండు తింటే దేవతలు అవుతారు అన్నాడు, కానీ మీకు బట్టలు లేకుండా ఆకులు కట్టుకుంటారని చెప్పలేతాడు. ఇప్పుడు ఒకవేళ ఆదాముని పిలిచాడు, హవ్వను కూడా పిలిస్తే ఎలా ఉంటుంది తెలుసా? రాదు, ఆమె బయటికి ఆకులు కట్టుకుంది. ఒక మాట చెబుతాను, ఆదాము బయటకు వచ్చాడు, దావీదు ఒప్పుకున్నాడు, ఆదాము కూడా తప్పు చేసి అన్నట్టుగా చెప్పాడు. అదే ఆదాము గర్భం నుంచి ఒక వ్యక్తి, ఒక మనుషుని నుండి ఆదాము తర్వాత స్త్రీ, ఇద్దరు కలిసి ఒక మనుషుని నుండి వచ్చారు. అదే గర్భం నుంచి ఎవరు వచ్చారు తెలుసా? కయ్యూను వచ్చాడు. కయ్యూను ప్రభు అడిగాడు కదా, ఏమని అడిగాడంటే సింపుల్గా అడిగాడు, నీ తమ్ముడైన హేబేలు ఎక్కడా అన్నాడు. ఆయన కూడా సింపుల్గా జవాబు చెప్పాడు, నా తమ్ముడైన హేబేలుకి నేను కాపలానా అన్నాడు. కలిసి వస్తున్నప్పుడు నిన్ను అడగకపోతే ఎవరిని అడుగుతారు? నన్ను అడుగుతారా అన్నట్టుగా ప్రభు అన్నాడు. ఇంకో మాట అన్నాడు కదా, నీ ముఖం ఎందుకు చిన్నపుచ్చుకున్నావు? నువ్వు సత్క్రియ చేస్తే నీ వాకిట పాపం పొంచి ఉండదు కదా, నువ్వు సత్క్రియ చేయలేదు కదా అన్నాడు. అంటే దాని అర్థం ఏంటంటే నీవు దేవునికి ఇచ్చేది మంచిది ఇవ్వలేదు కదా అన్నాడు దేవుడు అక్కడే. ఆమేన్, దేవునికి స్తోత్రం. దేవుడే చెప్పాడు, హేబేలు శ్రేష్టమైనది ఇచ్చాడు అని చెప్పాడు. మనం అన్నీ సంపాదించుకుంటాం, మన కోసమే సంపాదించుకుంటాం. ధనవంతుడు సన్నపు నార బట్టలు వస్త్రాలు ధరించుకొని బహుగా సుఖపడుచుండు వాడని బైబిల్లో ఉంది. ఒకరోజు చనిపోయి పాతాళంలోకి వెళ్ళిపోయిన తర్వాత తండ్రివైన అబ్రహామా అని పిలిచాడండి.
ఈ అగ్నిజ్వాలలో యాతన పడుచున్నాను అన్నాడు. భూమి మీద ఉన్నప్పుడు నువ్వు దేవుని కొరకు ఒకవేళ బ్రతికితే యాతన పడవలసిన అవసరం ఉండేది కాదు. నువ్వు డబ్బు కోసం బ్రతికావు కాబట్టి యాతన పడవలసిన అవసరం వచ్చింది. అంతేకాని దాని అర్థం గమనించండి ప్రియులారా, ఒక్కసారి ఆలోచించండి. ఆదాము జీవితం, హవ్వ జీవితం ఏమైంది? వారి గర్భమున పుట్టిన కయ్యూను జీవితం ఏమైంది? యోహాను రాసిన మొదటి పత్రికలో ఒక మాట అంటాడు చూడండి. పేతురు రాసిన పత్రిక పక్కనే ఉంటుంది. 3వ అధ్యాయము 12వ వచనము. 3వ అధ్యాయము 12వ వచనము. మనము కయ్యూను వంటి వారమై ఉండరాదు. వాడు దుష్టుని సంబంధి అయి తన సహోదరిని చంపెను. వాడతనిని ఎందుకు చంపెను? తన క్రియలు చెడ్డవియు, తన సహోదరుని క్రియలు నీతి గలవియునై ఉండెను గనుకనే గదా. బైబిల్ కూడా సాక్ష్యం ఇస్తుంది. చివరికి యోహాను గారు కూడా రాస్తున్నారండి కయ్యూను గురించి. కయ్యూను విషయమే జాగ్రత్త అంటాడు కదా. ఇదిగో మీరు కయ్యూను నడిచిన మార్గం నడవాకండి. మనము కయ్యూను వంటి వారమై ఉండరాదు. ఎందుకంటే వాడు దుష్టుడు, వాడు దుష్టుని సంబంధి అయి ఉన్నాడు. తన సహోదరుని చంపాడు. దేవుని కూడా ఇష్టం లేదండి. వాడు అతన్ని ఎందుకు చంపాడో తెలుసా? వాడు అతన్ని ఎందుకు చంపాను ప్రశ్న. తర్వాత తన క్రియలు చెడ్డవి. ఒక వ్యక్తి మరొక వ్యక్తిని చంపుతున్నాడంటే క్రియలు చెడ్డవి, క్రియలు చెడ్డవి. మనం చదివిన మొదటి మాట ఎక్కడన్నా తెలుసు? అది కొలసీలకు రాసిన పత్రికలో ఉంది ఆ మాట. 2వ అధ్యాయం 5వ వచనంలో ఏముందంటే, దేవుడు మన క్రమమైన ప్రవర్తనను చూస్తున్నాడు. ఆ మాట చదవండి ఒకసారి. 2:5 కొలసీలకు రాసిన పత్రిక. నేను శరీరము విషయములో దూరముగా ఉన్నను, ఆత్మ విషయములో మీతో కూడా ఉండి మీ యోగ్యమైన ప్రవర్తనను, క్రీస్తునందల మీ స్థిర విశ్వాసమును చూచి ఆనందించుచున్నాను. ఇప్పుడు దేవునికి కయ్యూని మీద ఏమైనా ఆనందం ఉందండి? ఏమైనా ఆనందం ఉందా ప్రియులారా? బైబిల్లో ఒక మాట ఏముందంటే, నీ సహోదరుని చూసి అంటే విరుద్ధుడా అంటే వాడు హంతకుడు అన్నట్టుగా వర్ణించబడ్డది ప్రియులారా. చదువుకున్నాడు గొప్పోడే, చదువులేనోడు గొప్పోడే, నెత్తోడు గొప్పోడే, మంచోడు గొప్పోడే. అందరూ గొప్పలు ఈ రోజుల్లో. అందరూ అవసరమై ఉన్నారు ఈ రోజుల్లో ప్రియులారా. అందరూ అవసరమై ఉన్నారు ప్రియులారా. అంటే కయ్యూనికి తమ్ముడు అవసరం లేకుండా అయ్యాడండి. వాని ప్రవర్తన బాగాలేదు, వాడిని బట్టి నేను ఆనందించట్లేదని ప్రభువు చెప్పాడు ప్రియులారా. అది జీవం కలిగిన రాయి కాదు కట్టబట్టుకు ప్రియులారా. ఒక విశ్వాసి జీవితంలో పట్టు లేకపోతే, గట్టి లేకపోతే అది దేనికి పనికిరాదది. అది ఒకరోజు మనం త్రోయబడ్డం, ఒకరోజు తృణీకరించబడ్డం, ఒకరోజు పనికి రాకుండా పడవేయబడ్డం. ఇటువంటి జీవితాన్ని దేవుడు తీసుకొచ్చి కట్టబడుతున్న మందిరము వలె, జీవం కలిగిన రాళ్ల వలె ప్రభు తీసుకొచ్చాడు ప్రియులారా. అందుకని మన జీవితాలు ఎలా ఉండాలని ప్రభు మాట్లాడుతున్నాడంటే, మన ఆత్మను ఎప్పుడు జీవించే స్థితిలో, ఎదిగే స్థితిలో చూసుకోవాలి. ఆమేన్ చెప్పండి. అర్థమైందండి? మన జీవితాలు ఎలా ఉన్నాయో. ఇదిగో మన ఆత్మ సంబంధమైన బిడ్డల వలె మనం ఉన్నాం గనక మన ఆత్మ ఎప్పుడూ కూడా జీవించే స్థితిలో, అంటే సల్లారిపోబాకండి, బ్రతికినట్టుగా ఉండండి, చచ్చుబడ్డట్టుగా జీవించబాకండి, బలహీనరాలంటగా జీవించబాకండి. పాటలు పాడి నేర్చుకుని పాడి ఉంటే మనిషి శరీరంలో ఏ అవయం పనిచేయకపోయినా కాస్త గొంతు, కాస్త స్వరం వినపడితే చాలు, వస్తూనే ఉంటుంది ఆటోమేటిక్గా ఆ స్వరం ప్రియులారా. వాయిద్యములు వాయించేవాడు అంత టాలెంట్ కలిగి ఉంటే కొడుతూనే ఉంటాడు దేవుని కోసం. చప్పట్లు కొడుతూనే వాయిద్యములు వాయిస్తున్నాడు, పరిచయం చేస్తూనే ఉంటారు. ఆగదు, చెయ్యి ఆగదు, నోరు ఆగదు, ప్రభు కోసం చేయాలంటున్నాడు. దేవుని వాక్యం ఏముంటుందంటే, మన ఆత్మ ఎప్పుడు జీవించే స్థితిలో ఉండాలి, జీవం లేని స్థితిలో ఉండబాకండి. ఒక వ్యక్తికి పక్షవాతం వస్తే ఆ వ్యక్తిని మంచంలో వేస్తే ఆ వ్యక్తి కొరకు మరొక వ్యక్తి ఉండాలి. ఎందుకంటే ఆ వ్యక్తి చచ్చిన వ్యక్తితో సమానమే. ఏమి చేయలేడు ఆయన, అంతే. ఆయన కొరకు మరొకరు చేయాలంతే, అన్నీ అందియాలి ఆయనకే. అందుకని ప్రభు అన్నాడు కదా, ఉంటే చల్లగా ఉండు, లేకపోతే వెచ్చగా ఉండు. ఎందుకు నువ్వు వెచ్చగా ఉంటావు? బైబిలే అంటుంది, ఆ మాట బైబిలే అంటుంది. ఉంటే
చల్లగా ఉండు, లేకపోతే వెచ్చగా ఉండు. ఏమంటే బాగా ఆలోచించండి. రాళ్ళు ఎలా ఉంటాయండి? ఉంటే వేడిగా ఉంటే, లేకపోతే చల్లగా ఉంటే. నులివెచ్చగా ఉండవయ్యే. రాయి లేకపోతే కట్టడం కుదరదు ప్రియులారా. ఒకటి. రెండో విషయంలో, ఒకటి జీవించే స్థితిలో, రెండవది ఎదిగే స్థితిలో మనం చూసుకోవాలట. ఎదిగే స్థితిలో మనం చూసుకోవాలట ప్రియులారా, మనం చూసుకోవాలి. రైట్. అదే విధముగా మరొక మాట చెప్పదలుచుకున్నాను. పవిత్రత మరియు ప్రార్థన చాలా అవసరం ప్రియులారా. అప్పుడు దేవుడు మన జీవితంలో కార్యాలు చేస్తాడు. నమ్మిన వారు దేవుని స్తోత్రం చెప్పండి. ఏం కావాలి చెప్పండి? ఒకటి పవిత్రత, రెండవది ప్రార్థన. ఒకటి పవిత్రత, రెండవది ప్రార్థన. చాలు చాలు, చాలా అవసరమై ఉన్నవి. ఈ రెండు ఉన్నప్పుడు దేవుడు కార్యాలు చేస్తాడు. ప్రార్థన చేసే వారి జీవితంలో పవిత్రత కూడా ఉండాలి. పవిత్రంగా జీవించే వారి జీవితాల్లో ప్రార్థన కూడా ఉండాలి. కొందరు రయ్యం బగులు 24 గంటలు బాగా చప్పట్లు కొడతారు, ప్రార్థనే చేయరు వాళ్ళు. దేవుని వాక్యం పొద్దున ఒకటే గుర్తొస్తుంది. ఇదిగో నువ్వు చదివినవు కదా, భోజనమును బట్టి దేవుని పనిని పాడు చేయబాకు. అది ఆ రోజుకేనా? అది నిన్నటి దాకేనా? పోయిన వారం దాకేనా? కాదు, అది నేటికి జీవిస్తూనే ఉన్నది. అది జీవించకపోతే నువ్వు జీవించలేవు. నీ వాక్యము నన్ను బ్రతికిస్తుందంటే అది జీవం కలిగిన వాక్యం అయి ఉన్నది. ఆ వాక్యం ఆ రోజు ప్రకటించిన వాక్యం ఈ రోజు ప్రకటిస్తుంది. ఆ రోజు నాతో మాట్లాడిన వాక్యం ఈ రోజు నాతో కూడా మాట్లాడుతుంది. ఏమని మాట్లాడుతుందంటే, ఇదిగో మీ భోజనమును బట్టి మీరు దేవుని పనిని పాడు చేయబాకండి. ఒక దగ్గర పరిచర్యకి వెళితే అక్కడ ఆరాధన చేశాము. పాటలు అయిపోయినాయి, ఆరాధన నడిపించాను నేనే. అక్కడ ఒక కుటుంబం వచ్చింది, ఎవరు రారు. ఒక కుటుంబం వచ్చింది, అప్పుడప్పుడు ఒకళ్ళు ఇద్దరు ముసలోళ్ళు వస్తారు. ఆరాధన నడిపించాను. అంత పెద్ద వాయిద్యాలు ఏమి లేవండి, ఏదో కంజర తీసుకుని కొట్టాను అంతే. చాలాసేపు ఒక 2-3 నిమిషాలు ఆరాధన నడిచిందండి. ఆరాధన అంతా అయిపోయింది, ప్రార్థన కూడా చేశాను నేను. ఆరాధన అంత అయిపోయిన తర్వాత ఆ భార్య భర్తలలో ఆ భర్త ఇంకా ఏడుస్తున్నాడు. ఆయన చెప్పిన సాక్ష్యం ఏంటంటే, నేను ఇదివరకు ఈ లోకంలో ఉన్నప్పుడు బిందెల నీళ్లు పోసేవాడిని, చుట్టూ పోసేవాడిని, కట్టుకునేవాడిని, చుట్టూ తిరిగేవాడిని. అంత మాత్రమే కాదు, దాని చుట్టూ దొర్లేవాడిని. నా ఇష్టానుసారంగా జీవించాను. అయినా కానీ నాకు నిద్ర పట్టేది కాదు, నాకు నెమ్మదిగా ఉండేది కాదు, నాకు క్షేమంగా ఉండేది కాదు. అంత భయంకరంగా నా హృదయం, నా స్థితి అలా అయిపోయింది. అంత పీడించబడి నా జీవితం. నేను ప్రభువు కాడికి వచ్చేసరికి నాకు నిమ్మలం దొరికింది అని చెప్పేసి ఆయన బిగ్గరగా వాళ్ళ భార్య ముందు గట్టిగా ఏడుస్తున్నాడు ఆయన. ప్రియులారా, నీ ఆత్మ జీవిస్తూనే ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీ ఆత్మ, అందుకనే పౌలు గారు అంటాడు కదా, నా ప్రియుడా నీవు ఆత్మలో ఎదిగిన కొలది అంటాడండి. ఆత్మలో ఏమై ఉండాలి తమ్ముడా? ఎదగాలి. ఆత్మలో చెప్పండి, ఆత్మలో ఎదగాలి ప్రియులారా. పవిత్రత సో ఇంపార్టెంట్. ప్రార్థన కూడా ఇంపార్టెంట్ ప్రియులారా. ప్రార్థన కూడా ఉండాలి. రెండు ఉండాలి. అప్పుడు నీ జీవితంలో మిరాకిల్స్ చేస్తాడు ప్రభువారు. దేవునికి స్తోత్రం. 1వ అధ్యాయం నుండి దానియేలు గ్రంథంలో 12 అధ్యాయాల వరకు కూడా దానియేలు గారికి రకరకాలైన శోధనలు. చెప్పండి, రకరకాలైన, ఎవరికి? దానియేలు గారికి మొదటి వచ్చిన శోధన ఏంది చెప్పనా? దానియేలు గ్రంథం 1వ అధ్యాయంలో భోజనం దగ్గర శోధన వచ్చింది. నపుంసకుల ఒక అధిపతి, ఒక లీడర్కి రాజుగారు కొంతమంది యవనస్తులను అప్పగించాడండి. అప్పగించి, బాబు
వీరికి శ్రేష్టమైన మంచి మాంసం పెట్టు, మాంసముతో అన్నం పెట్టు, శ్రేష్టమైన మంచి ద్రాక్షసమి, బలిష్ఠగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి, టాలెంటెడ్గా. అంటే టాలెంటెడ్గా అంటే నైపుణ్యత, మంచి దాంట్లో ముందు ఉండాలి, జ్ఞానం కలిగి వీళ్ళని మీరు పెంచుకో అని చెప్పిపోయాడు. మిగిలిన యవనస్తుల కంటే ఈ యవనస్తులు ఎవరు? ఒకటి షడ్రకు, మెషకు, అబెద్నెగో, దానియేలు. దానియేలు వచ్చేసి ఈ అధిపతి కాడికి వచ్చేసి బ్రతిమలాడుతున్నాడు. ఈ లీడర్ అంటున్నాడు కదా, రాజుగారు వస్తే నా తల తీస్తాడు, అంటే నా ఉద్యోగం చేసేస్తాడు, మాంసం తినరా బాబు అంటే, రండిరా తినండి అయ్యా అని బ్రతిమలాడుతుంటే ఆయన అన్నాడు కదా, దానియేలు గారు అన్నాడు కదా, ఒక్క 10 రోజులు అయ్యా, ప్లీజ్ ఒక్క 10 రోజులు చూడు, వంకాయ పెట్టు, టమాటా పెట్టు, దోసకాయ పెట్టు, సొరకాయ పెట్టు, బీరకాయ పెట్టు, ఆకుకూరలు పెట్టు, వెజిటేబుల్స్ పెట్టు, వారి ముఖము కంటే మా ముఖము తేజరిల్లినట్టుగా కలకలగా కనబడకపోతే నీవు పెట్టిన మాంసం ఏం తింటాము అని బ్రతిమలాడాడు. భోజనం దగ్గర ఎంత శోధన తెలుసా అండి? ఉడికితే శోధన, సరిగ్గా ఉడకపోతే ఒక శోధన, సంతృప్తిగా పెట్టకపోతే, సంతృప్తిగా పెడితే, పిలిస్తే ఒకటి, పిలవకపోతే ఒకటి. పిలుస్తారు కానీ కొంతమంది కొన్ని పెళ్ళిళ్ళ కార్యక్రమాలకి సరిగా చూసుకోరు, సేవకులను కూడా పట్టించుకోరు. గమనించండి, ఒక మాట ఆలోచించండి ప్రియులారా, ఒక శోధన కంప్లీట్గా వీరు ప్రార్థన చేసుకుంటూ వెజిటేబుల్స్ భోజనం తిన్నారు. ఆ తర్వాత ఆ యొక్క నాయకుడు వచ్చేసి ఈ నలుగురిని పరిశీలిస్తే మిగతా యవనస్తుల కంటే వీరు బలిష్ఠగా ఉన్నారు, ముఖంలో కలకల కనబడుతుంది, ఎంతో చక్కగా నైపుణ్యత కలిగిన వ్యక్తులుగా ఉన్నారు. మొదటి శోధన ఏంటంటే భోజనం దగ్గర ఒక శోధన వచ్చింది. రెండవ శోధన ఏంటంటే, రెండవ అధ్యాయంలో ఏమొచ్చిందంటే, రాజుకు ఒక కల వచ్చింది. ఇప్పుడు కల చెప్పాలి, కలభావం కూడా చెప్పాలి. రాజుగారి కింద ఉన్న నైపుణ్యత కలిగిన వారు ఏమంటారో తెలుసా? మనుషులలో మనుషుడైన వాడు ఎవడూ చెప్పలేరు అని వాళ్ళు అంటున్నారండి. ఇక వీరికి వచ్చిన ఆలోచన ఏంటంటే, దానియేలు గారిని పట్టకరండి, దేవతల ఆత్మ కలిగిన వాడు, దానియేలు గారిని పట్టకరండి అని చెప్పేసి అన్నారు. ఇప్పుడు దానియేలు గారి యొక్క ఇబ్బంది ఏంటి? రాజుగారి యొక్క కల చెప్పాలి, కలభావం కూడా చెప్పాలి. ఇది ఒక శోధన వచ్చింది. ఆ సమయంలో కూడా దానియేలు గారు అంటాడు కదా, నేను కాదు చెప్పేది, ఇదిగో కలలో భావం చెప్పగలిగిన వాడు పరలోకం మందు ఉన్నాడని చెప్పేసి అక్కడ గనపరిచాడు. ప్రియులారా, ఈ కలలో శోధన ఒకటే. వాళ్ళకొచ్చిన కల కూడా మనమే చెప్పాలి, వాళ్ళకొచ్చిన కలభావం కూడా మనమే చెప్పాలి. ఇది ఒక శోధన ప్రియులారా, ఇది ఒక ఆటంకం ప్రియులారా. మూడవ అధ్యాయంలో ఏముందంటే ఒక బంగారు ప్రతిమ నిలబెట్టి దానికి మీరందరూ నమస్కరించాలి. చూడండి ప్రియులారా, ఏమంటే నేను చెప్పాను కదా ఒక మాట మీకు, నీలో విశ్వాసం ఉన్నది అది నీకు చెందింది, నీలో భక్తి ఉంది అది నీకు చెందింది. ఏమంటే నా వైపు చూడండి, ఏమంటే మీ విశ్వాసాన్ని నేను ఏం చేయగలుగుతా చెప్పండి అండి. మీ భక్తిని నేనేం చేయగలుగుతా? నేనేమైనా చేయగలుగుతానా? ప్రార్థన చేసుకుంటావా లేదా? ఇట్స్ యువర్ విష్, అదే మీ ఇష్టం. అది భక్తి కలిగి ఉంటావా లేదా? అదే మీ ఇష్టం. అది ఏమంటే భక్తి మర్యాదలు కలిగి ఉంటావా లేదా? అది మీ ఇష్టం. అది నేనేం చేయలేను కదా. నీ భక్తి నీది, నీ విశ్వాసం నీది, నీ దేవుని మీద నీకు ఎంత భక్తి ఉందో అది నీ ఇష్టమై ఉన్నది. కానీ ఎలా క్రియేట్ చేశారో ఆలోచించండి. 60 మూరల ఎత్తుగలిగిన బంగారు దూరాయన ప్రతిమలు నియమించిన బంగారు ప్రతిమకు రాజా వీరందరూ నమస్కరించాలి. షడ్రకు మెషకు అబేద్నెగో ఒకటే చెప్పారు కదా, రాజా అవసరమైతే అగ్నిగుండం లేకపోతాను కానీ నీవు నియమించిన ప్రతిమకు మేము నమస్కరించమన్నారు. వెంటనే రాజు అన్నాడు కదా, 7 అంతలుగా చేయండి, పర్వాలేదు, మా దేవుడు సమర్థుడు, రక్షిస్తాడు, రక్షించకపోయినా పర్వాలేదు. ఒక విషయం నేను ఆలోచించాను, గమనించండి. యూదులు యేసు ప్రభువారిని ఏమన్నారండి? సిలువేడి అన్నారు. వారి కోసం చెయ్యని పని ఏదైనా ఉందండి? ఏమండి?
యేసు ప్రభువారు 3.5 సంవత్సరంలో ఎంత చేసిందండి మీరు చెప్పండి ఒకసారి. కుంటి వారికి కాళ్ళు ఇచ్చాడు, గుడ్డి వారికి చూపునిచ్చాడు. చెప్పండి. చనిపోయిన వారిని లేపాడు, మూర్ఛవ్యాధి కలిగిన వారిని బాగు చేశాడు, పక్షవాయువు కలిగిన వారిని లేవనెత్తాడు, కుష్ఠరోగిని స్వస్థపరిచాడు, రక్తస్రావం లేని స్త్రీని బాగు చేశాడు. ఈరోజు మా వాళ్ళకి బాగా మాట్లాడుతున్నా. చెప్పండి. ఇంకా చనిపోయిన చిన్నదాన్ని అనేక మందిని చేశాడు. తర్వాత 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి తృప్తిగా ఇన్ని చేశాడు. కానీ అర్థం చేసుకున్నారండి వాళ్ళు? అర్థం చేసుకున్నారండి? అందరూ కలిసి సిలువేశారు. యేసు ప్రభువారు శిలువ మీద చనిపోయారు, సమాధిలో పెట్టబడి తిరిగి లేచి పరలోకానికి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత ఈ యూదులు ఎక్కడ ప్రత్యక్షమయ్యారు తెలుసా? కడమ అపోస్తులు పేతురు, యోహానుకు ప్రత్యక్షమయ్యారు. వీళ్ళు మీరు దుష్టుని సంబంధి చేత ఆ ప్రభుని సిలువేశారు, కానీ ఆ తండ్రి మరలా తిరిగి లేపాడని చెప్పేసి వాక్యాన్ని ప్రకటించుకుంటూ ముందుకెళ్ళేసరికి పరిశుద్ధాత్మ చేత నింపబడిన పేతురు గారు వాక్యాన్ని ప్రకటిస్తేనాట వారు తమ హృదయంలో నొచ్చుకున్నారు. అంటే ఒక బాకు చేత పొడవబడ్డారట వాళ్ళు. అప్పుడు వెంటనే అన్నారు కదా కడమ అపోస్తుల్ని, అయితే మేమేం చెయ్యాలి? పేతురు గారు ఒకటే చెప్పిండు, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం ప్రతివాడు బాప్తీసం తీసుకోండి. మరి యేసు ప్రభు కాలంలో ఎందుకు సాధ్యం కాలది? ఇది నేను ధ్యానం చేసింది. ఎవరు గొప్ప? అసలు యేసు ప్రభువారే గొప్ప. ఎవరు శక్తి కలిగిన వాడు? యేసు ప్రభువారు శక్తి కలిగిన వాడు. ఆయన గొప్పవాడు కదా. మరి ఆయన కాలంలో ఎందుకు జరగల? పేతురు కాలంలో ఎందుకు ముందుకు వచ్చారు? బాగా ఆలోచించండి ప్రియులారా. ఎవరి చేత నియమించబడుతుందో వారి చేతన అది జరిగిద్ది ప్రియులారా. బాప్తీసం ఇచ్చి యోహాను ఏమన్నాడు? నీవు గొప్పవాడివి, నీ చేత నేను బాప్తీసం తీసుకోవాలి, కానీ నా చేత మీరు తీసుకోవటం ఏందయ్యా అంటే ఈ కాలమునకు ఇలా జరగని అన్నాడు ప్రభువారు. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. గమనించండి ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువారు బోధిస్తున్న బోధనలో అసలు దేంట్లో కూడా నా అద్భుతాలు చూసి నన్ను చులకనగా చేయగలిగిన వారు ఎవరు లేరు అని ప్రభు మాట్లాడుతున్నాడు ప్రియులారా. లేరు. చూడండి, మనం ఎక్కడికి వచ్చామంటే 3వ కాడికి ప్రతిమను నమస్కరించటం. 4వ అధ్యాయంలో ఏంటంటే కల చెప్పాడు కానీ దాని భావం చెప్పాలట. ఇది ఒక శోధనే దానియేలు గారికి ప్రియులారా. 5వ అధ్యాయంలో రాజుగారు కుమారుడు బెల్షస్సరు తిన్నదరక్కంటారు చూసినవా, దేవుని మందిరంలోకి వెళ్ళిపోయి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళిపోయి పాత్రలు తీసుకొచ్చిండట. పాత్రలు రాజుగారు తెలుసుకుంటే ఎక్కడి నుంచైనా పాత్రలు తెచ్చుకోవచ్చు. దేవుని మందిరంలో ఎగతాళి కదండి, అదంతా చులకన చేయటం కదండి. దేవుని మందిరం అంటే లెక్కలేని తనవే కదండి. యేసు ప్రభువారు దేవుడే కాకపోతే పాత్రలు తీసుకొచ్చి ద్రాక్షరసం పోసి తాగుతుంటే బైబిల్లో ఉంది కదా, నడుము నుంచి కీళ్ళ దాకా జాయింట్లు వసిల్ని అట, కీళ్ళు వసిల్ని అట, జాయింట్స్ వసిలిపోయినాయి అట, 2 మోకాళ్ళు కొట్టుకుంటున్నాయి అట. 3వది పరలోకం నుంచి ఒక అరిచెయ్యి దిగొచ్చి గోడ మీద చేతి చేత రాత రాస్తుందట. అప్పుడు కూడా దానియేలు గారే ఇదొక శోధన. మళ్ళా తాగేవాడు దాక్క, తినేవాడు తినక, పండేవాడు వనక, మళ్ళా దేవుని సేవకున్నే వెంటనే వచ్చేసిండు ప్రియులారా. అయ్యా ఏంటయ్యా అంటే ఒకటే ఫస్ట్కు చెప్పింది కదా, నువ్వు త్రాసులో తూయబడ్డావు అబ్బాయి, నీ పని అయిపోయింది. నువ్వు త్రాసులో తూయబడ్డావు, నువ్వు తక్కువగా కనబడ్డావు. 2వది, నీ రాజ్యం నీ ఎద్దు నుండి పోయింది, నీ జీవితం సమాధి అవుతుందని చెప్పింది. అంతే క్లుప్తంగా చెప్పాలంటే. ఆయన చెప్పిన ప్రకారంగా బెల్షస్సరు చచ్చిపోయి ఊకున్నాడు ప్రియులారా. నేను చెప్పాను ఒకసారి, ఇందాక గట్టిగా అరిచాను చూసినవా, ఇప్పుడే అరిచాను కదా, యేసు ప్రభువారే దేవుడు కాకపోతే వాడి మోకాళ్ళు కొట్టుకునే కాదు, నడుములు మోకాళ్ళ వరకు కీళ్ళు వసిలే కాదు. 2 ఉంటే లోకంలో మ్యాన్ పవర్ ఉంటుంది, 2వది మ్యాన్ ఆఫ్ గాడ్ పవర్ ఉంటుంది. ఒకటి మనిషిని శక్తి, 2వది మనిషే కానీ సంపూర్ణమైన దేవుని శక్తి. యేసు ప్రభువారు దేవుడే కాకపోతే వాడు సచ్చి ఊరుకునేవాడు కాదు ప్రియులారా. వాడు ఎందుకు వాడి శక్తులు ప్రయోగించలేకపోయింది? మరి రాజే కదా మరి. ఏమండి, భూతం అన్నారు యేసు ప్రభువారిని, తెలుసా? ఎవరన్నారు? శిష్యులే అన్నారు. భూతము అన్నారు. యేసు ప్రభువారు అన్నారు, భూతంతో పోలుస్తున్నారు ఏంట్రా బాబు, నేనే. చూడండి, యేసు ప్రభువారిని సమాధిలో చూద్దామని ఒక స్త్రీ వచ్చింది. ఆ స్త్రీ పేరు మగ్దలేని మరియ.
ఏడుస్తూ ఉంది. దూతలు అన్నారు, ఎందుకు ఏడుస్తున్నారు? దేవదూతలు అన్నారు. తర్వాత ఎందుమ్మా ఎందుకు ఏడుస్తున్నావు అని యేసుప్రభు వారు కూడా ఉన్నారు. అమ్మ ఎందుకు ఏడుస్తున్నావు అంటే, నువ్వు నా తోటమాలు అనుకొని నువ్వైనా నా ప్రభుని ఎత్తుకుని పోతే నాకు చెప్పు, నేను మోసుకుని పోతా. నువ్వు ఎత్తుకుని పోతే నాకు చెప్పు, నేను మోసుకుని పోతా అంటే అప్పుడు యేసుప్రభు అంటాడు కదా, మరియా అంటాడు. వెంటనే స్వరము గుర్తుపట్టి రబ్బూనీ, చూడండి స్వరము గుర్తుపట్టదు వెంటనే, రబ్బూనీ, బాధకుడా బాధకుడా బాధకుడా. యేసుక్రీస్తు ప్రభువారు సర్వశక్తి కలిగిన వాడు. దేవునికి స్తోత్రం. అందుకని మరొక పేరు ఏముంది తెలుసా? శ్రీమంతుడు అని ఉంది బైబిల్లోనుంది ఆ మాట. శ్రీమంతుడు అంటే శక్తి కలిగిన వాడు అని అర్థం, మంచి గుణం కలిగిన వాడు అని అర్థం. శ్రీమంతుడు, ఆమేన్, దేవునికి స్తోత్రం కలుగునుగా. అదే విధముగా ప్రియులారా, 6వ అధ్యాయానికి వస్తే ఒకటి ఇక్కడే జరిగింది సిచ్యువేషన్ మొత్తం. వీరందరూ వచ్చేసి రాజుగారు మనం చేస్తారు కదా, రాజా ఎవరైనా ప్రార్థన చేసుకోవాలంటే, ఎవరైనా ఏదైనా చేసుకోవాలని అనుకుంటే నీ దగ్గర తప్ప ఎవరి దగ్గర మనవి చేసుకోవద్దయ్యా, నీ దగ్గర తప్ప ఎవరి దగ్గర మనం చేసుకోవద్దయ్యా అని చెప్పేసి ఒక చిట్టి రాసి దానికి ముద్ర వేయించి రెడీగా ఉన్నారు. దానియేలు గారిలో లోపమైననో తప్పైననో కనుగొనటానికి దేంట్లో కూడా వారు కనుగొనలేకపోయారు. కేవలం దేవునిలోనే కనుగొనాలనుకున్నారు. తెలుసు ఇట్టి శాసనం సంతకం చేయబడిన దానియేలు ఎరిగి ఇంటికి వెళ్ళి యథాప్రకారంగా పై మేడగదెక్కి యెరూషలేము తట్టు కిటికీలు తెరిచి ప్రార్థన చేయటం స్టార్ట్ చేసిండు. వీరికి ఏం పని లేదు, పని అంతా విడిచిపెట్టి దానియేలు గారి దగ్గరకు వచ్చేసి, రాజా ఇదిగో ప్రార్థన చేస్తున్నాడు, దొరికాడు అన్నారు. ఒకటే దానియేలు గారు దొరికారన్న సంగతికి రాజుగారికి తెలిసి ఆయన దుఃఖించిండాట. దుఃఖించి ఎలాగైనా విడిపించాలని ప్రయత్నం చేస్తే, రాజుగారు మరి మనకున్న చట్టం ప్రకారంగా ఒకసారి సైన్ చేస్తే ఆ వ్యక్తిని విడిపించకూడదని మీకు తెలుసు కదా అని రాజుగారికే బోధ. సర్లే ఇతను తీసుకెళ్ళి సింహాల బోన్లో వేసేయండి అని చెప్పేసి అంటే వేశారు. ప్రియులారా, ఆ రాత్రి ద్రాక్షారసం విందు ప్రక్కన పెట్టాడు, ఉపవాసం ఉన్నాడు. ఆ రాత్రి అంతా నిద్రలేదు. తెల్లవారికి వచ్చేసి అన్నాడు కదా, మరి జీవం కలిగిన దేవుని సేవకుడైన దానియేలు, నీ దేవుడు నిన్ను రక్షించాడా అని చెప్పేసి చెబుతాడు. ప్రియులారా, మరలా వెళ్ళిపోతాడు. మరలా ఉదయాన్నే వచ్చేసి మరి నిత్యము సేవిస్తున్న దానియేలు, నీ దేవుడు నిన్ను కాపాడిండా అంటే ఒకటే అంటాడు. నేను 4 మాటలు చెప్పి ముగిస్తాను. ప్రియులారా, దానియేలు ఎటువంటి వాడంటే రోజునకు 3 మారు ప్రార్థన చేసేవాడు. దానియేలు చెప్పండి రోజుకి 3 మారు ప్రార్థన చేసేవాడు దానియేలు. ఒకటి. రెండవది అనుదినము తప్పక సేవించేవాడు. మూడవది దేవుని దృష్టికి నిర్దోషిగా కనబడినాడు. జీవం కలిగిన దేవుని సేవకుడైన దానియేలు, నీ దేవుడు నిన్ను రక్షింపగలిగనా అంటే దానియేలు అంటాడు కదా, నా దేవుని దృష్టికి నేను నిర్దోషిగా కనబడితేనే గనుక తన దూతలను పంపించి సింహాల నోళ్ళు మోయించాడు. దేవునికి స్తోత్రం. బిలాము గాడిద కాడికి వస్తే అక్కడ నోరిచ్చాడు. దానియేలు గారి కాడికి వస్తే సింహాల నోళ్ళు మూయించాలంటే నీవు నీ దేవుని దృష్టికి నిర్దోషిగా కనబడాలి. మనుషులు కనబడిన అవసరం లేదు. మనుషులు స్వార్థప్రియులని బైబిల్ అంటుంది. 4వది ఏంటంటే దేవుని యందు భక్తి కలిగిన వాడు, భక్తిపరుడు. అదే విధముగా 5వ విషయం ఏంటంటే, 5వ విషయంలో ఇక రాజుతోనే మాట్లాడతాడు. 5వ విషయంలో ఏమంటాడు తెలుసా ప్రియులారా? రాజుతో అంటాడు, రాజు చిరకాలము జీవించునుగాక. రాజా, నీ దృష్టికి నేను ఏ నేరమైనను చేసిన వాడను కాను కదా అంటే రాజుగారికి ఎక్కిళ్ళు పడతాయట. అందుకని రాజుగారు కూడా అన్నం మానేసిండు ప్రియులారా. ఆలోచించండి, మాటలు ముగింపుకు వస్తున్నాను. అనేకమైన శ్రమలు, ప్రతి శోధన వెనక ప్రతిఫలం దాగి ఉంటుంది. యేసయ్యకి మహిమ కలుగును గాక. అంటే చెప్పండి, దేవునికి స్తోత్రం. ప్రతి శోధన వెనక ఒక ప్రతిఫలము
దాగి ఉంటుందని ఎప్పుడు మనం మర్చిపోవద్దు ప్రియులారా. కనుక మన జీవితాలు ఎలా ఉండాలి అంటే జీవం కలిగిన రాళ్ళ వలె కట్టబడుతూ ఉండాలి. మనలో జీవం ఉండాలి. అదే ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు ప్రియులారా. మన ఆత్మను ఎప్పుడు కూడా జీవించే స్థితిలో, ఎదిగే స్థితిలో మనం చూసుకోవాలి ప్రియులారా. ఇది జీవం కలిగిన రాళ్ళ వలె జీవించాలి. జీవం లేని వారి వలె ఉండకూడదు. మనం చచ్చిపోతే వెంటనే ఈడ్చి బయటేడు డాక్టర్ గారు ఏం చేస్తారు తెలుసా? జీవం ఉందా లేదని కొడతాడు, గట్టిగా కొడతా ఉంటాడు, నెడతా ఉంటాడు, ప్రెస్ చేస్తూ ఉంటాడు. మనిషి చచ్చిపోయినా కానీ 2 నిమిషాలు బ్రతికే మిషన్లు కూడా ఉంటాయి తెలుసా మీకు? నేను చూశాను ప్రియులారా. కొద్దిసేపు అట్లా బ్రతుకుంటారు అంతే. కొద్దిసేపు కాళ్ళు, చేతులు, కళ్ళు, నోరు ఏది కదలదో కానీ అట్లా డొక్కున్నట్టుగా ఉంటుంది. ఆ మిషన్ తీసేస్తే అయిపోయింది ప్రియులారా. ఈ శరీరము కదిలే శరీరము జీవం కలిగిన రాళ్ళు వలె ఉండాలి. జీవం లేని రాళ్ళ వలె బ్రతకొద్దు. నువ్వు అలా బ్రతికితే నీలో పట్టుండదు, పట్టుదల ఉండదు. నువ్వు కట్టబడలేవు, నువ్వు ఉపయోగం లేని వ్యక్తిగా ఉంటావు. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియులారా, పవిత్రత ఉండాలి, ప్రార్థన ఉండాలి. పవిత్రత మరియు ప్రార్థన చాలా అవసరం ప్రియులారా. అప్పుడు దేవుడు కార్యాలు చేస్తాడు. దానియేలుకి ఏమైనా ప్రమాదం జరిగిందా చెప్పండి? ఏమండి? తన దూతను పంపించి చెప్పండి ఏమైందో తెలుసా? మీకు చూపిస్తాను అన్నమాట. ఒకసారి చూడండి త్వరగా. దానియేలు గ్రంథం చూడండి. దానియేలు గ్రంథం 735 6వ అధ్యాయము. ఆరవ అధ్యాయము 738 24 చదువుతూ అమ్మా. రాజు ఆజ్ఞ ఇయ్యగా దానియేలు మీద, జాగ్రత్తగా వినాలి ఈ మాటలు ప్రియులరా, దానియేలు మీద నింద మోపిన ఏ మనుషులు తెలుసా? ప్రధానులు, అధిపతులు. గుర్తుపెట్టుకోండి. ఆ మనుషులను నింద మోపిన మనుషులను వారు తోడుకొని వచ్చి సింహముల గుహలో పడద్రోసిరి. వారిని, వారి కుమారులను, వారి భార్యలను పడద్రోసిరి. వారా గుహ అడుగునకు రాక మునిపే సింహములు పాలైరి. సింహములు వారి ఎముకలను సహితము పగలగొరికి పొడి చేసెను. జీవము కలిగిన దేవుడే లేకపోతే నువ్వు అధిపతివి కావచ్చు, ప్రధానివి కావచ్చు, సింహాలకు దేవుడు ఆజ్ఞాపించాడు గనక పగళ్ళ గొరికి పొడి చేసిన ఆట. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలు దానియేలులో ఏముందండి? ఏమన్నా మంత్రప్రయోగం ఉందా? ఏమన్నా శక్తి ఉందా? ఏమన్నా శక్తులు ఉన్నాయి? ఏమండి? కేవలము మేడగది పైకెక్కి కిటికీలు తీసి ప్రార్థన చేశాడంటే, అంటే దాని అర్థం ఏంటంటే, మనుషుల ఆలోచన ఏంటంటే ప్రార్థన చేయటం కూడా తప్పు. నీ భక్తి నీదండి, నీ విశ్వాసం నీది, చేసుకో, ఎంతసేపు అయినా చేసుకో. స్వేచ్ఛనిచ్చాడు దేవుడు ప్రియులారా. ప్రార్థనకు దేవునికి అడ్డుబండగా వస్తే పగల గురికి పొడి చేస్తాయి సింహాలు. దానియేలు ఏమన్నా తెలుసా? తన దూతను పంపించి సింహాల నోళ్ళు మోయించి నాకు ఏ హాని చేయలేదు. దేవునికి మహిమ కలుగును గాక.